పల్నాటి తిరుమల అంటారండి. శ్రీ మత్స్య వెంకటేశ్వర స్వామి ఆలయం దేవరంపాడు. ఈ ప్రాంతంలో భక్తులు నేతి వెంకన్నగా కూడా పిలుచుకుంటారు. దేవరంపాడు వెళ్ళడానికి మన గుంటూరు నుంచి 63 కిలోమీటర్లు అయితే, పిడుగురాళ్ళ వాళ్ళకి 6 కిలోమీటర్లు ఉంటుంది. మన గుంటూరు నుంచి కొండమూడు బస్ స్టాప్ లో దిగిన తర్వాత నార్కేట్పల్లి, అద్దంకి, మేదరమెట్ల వెళ్లే రూట్ లో అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి ఆటోస్ అయితే ఉంటాయి అనమాట. కొండమూడులో దిగి దేవరంపాడు టెంపుల్ కి వెళ్ళాలంటే ఎవరైనా చెప్తారు. ఇక్కడ ఆలయ పురాణం వచ్చేసి భక్తులు తమ పాడి పశువులు ఈనిన తర్వాత తొలిసారి కవంతో చిలుకగా వచ్చిన వెన్నను దాచి ఉత్సవ వారాల్లో స్వామివారిని ఆ వెన్నతో అభిషేకించడం ఆనవాయితీ. ఈ ఆలయానికి పైకప్పు లేకపోవడంతో మధ్యాహ్న సమయానికి బాణుడు కిరణాలు మూల విరాట్ను నేరుగా తాకడంతో ఎండవేడికి వెన్న కరిగి నెయ్యిలాగా మారి ఆ నేతితో స్వామివారు జలకలాడుతున్నట్లు ఉండడంతో స్వామివారు నేతి వెంకన్నగా ప్రసిద్ధులైనారు. జిల్లాల్లో కోటప్పకొండ తర్వాత పెద్దదిగా మారిన ఈ క్షేత్రం పల్నాటి తిరుమలగా వినుతికెక్కింది. ఈ స్వామివారి తిరునాళ్ల చూసేందుకు కొన్ని లక్షల మంది వస్తూ ఉంటారన్నమాట. ప్రతి ఏటా శివరాత్రి పర్వదినం తర్వాత వచ్చే మొదటి శనివారం ప్రారంభమవుతాయి. తరువాత వరుసగా 3 శనివారాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు పిల్లలు లేని దంపతులు వచ్చి ఆలయ ఆవరణలోని ఉన్న మర్రి చెట్టుకు ముడుపులు కట్టి ప్రత్యేక పూజలు చేస్తారన్నమాట. నిజంగా ఉత్సవాలు జరిగే రోజు రావాలండి. నిజంగా రైతులు జోడెడ్ల బండ్లు కట్టి, ప్రభలు కట్టి ఉత్సాహంగా కొండకు తరలి వస్తారనమాట. ఈ తిరునాళ్లకు ఈ జిల్లా నుండే కాక ప్రకాశం, నల్గొండ జిల్లాల నుండి కూడా భక్తులు తరలి వస్తారు. సో ఈ టెంపుల్ దగ్గరే దేవరంపాడు నగరవనం కూడా ఉంటుంది. ఎంట్రీ ఛార్జ్ వచ్చేసి 20 రూపీస్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి నీటి కొలను అంటే ఒక కెనాల్ లాగా ఉంటుంది. సరదాగా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీ కుటుంబ సభ్యులతో వెళ్ళిరండి. అండ్ అలానే ఈ వీడియోనైతే షేర్ చేయండి.